ఏపీలో కేసినేని బ్రదర్స్ మధ్య ఫైట్ ముదురుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో కేసినేని నాని, చిన్ని మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో చిన్నిని విచారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాని లేఖ రాశారు. కేసిరెడ్డి కంపెనీలో చిన్ని కుటుంబానికి వాటా ఉందని తెలిపారు. చిన్ని కంపెనీలో కేసిరెడ్డి పార్ట్నర్ అని ఆరోపించారు. వీరిద్దరూ మనీ లాండరింగ్ ద్వారా నిధులను విదేశాలకు మళ్లించారని చెప్పారు. సీఎం జోక్యం చేసుకుని విచారించాలన్నారు. నాని ఆరోపణలకు కేసినేని చిన్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే కేసీరెడ్డితో లావాదేవీలు నిరూపించాలని సవాల్ చేశారు. తాను రాజకీయాల్లోకి రాకముందు తమ సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దుల్లో కేసీరెడ్డికి చెందిన స్థలం ఉండటంతో సంయుక్తంగా నిర్మాణం చేపట్టడానికి 2021లో రిజిస్టర్ చేశామని చెప్పారు. ఈ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో అందరికీ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేసీరెడ్డి సంస్థతో ఎటువంటి నిర్మాణాలు జరపొద్దని తీసుకున్న నిర్ణయంతో ఆర్థికంగానూ నష్టపోయినట్లు తెలిపారు. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, బెజవాడలో కేసినేని సోదరులు ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాలను హీట్ పుట్టిస్తున్నారు. ఎందుకంటే 10 నెలలుగా సైలెంట్గా ఉన్న కేసినేని నాని రంగంలోకి వచ్చి తన సోదరుడు ఎంపీ, బెజవాడ ఎంపీ కేసినేని చిన్నిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే వర్షా కంపెనీ కేసినేని చిన్ని బినామీదంటూ ఆరోపణలు చేసి గతంలో కొంత చర్చలు లేవదీశారు. ఆ నేపథ్యంలోనే 100 కోట్ల పరువు నష్టం దావాని చిన్ని నాని మీద వేయటం జరిగింది. మరలా ఈరోజు ఇంకో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏదైతే లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి చిన్నికి కూడా దాంట్లో సంబంధం ఉన్నాయి. ఇద్దరికి కలిసి జాయింట్గా ఒక కంపెనీ ఉందని కూడా కొన్ని అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. అదేవిధంగా రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన ఏదైతే పైలా దిలీప్ అనే వ్యక్తికి సంబంధించిన యశస్విని ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్, అదేవిధంగా కేసినేని చిన్ని, రాజ్కి సంబంధించిన ప్రైడ్ ఇన్ఫ్రాక్షన్ ఎల్ఎల్పి నియమిత భాగస్వామిగా ఉన్నారు. వీరంతా కలిసి ఒకే కంపెనీ, ఒకే మెయిల్ ఐడి, ఒకే ఆఫీస్గా కొనసాగుతున్నారని చెప్పి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇవన్నీ కూడా చాలా స్కామ్ ఉంది. దీంట్లో ముఖ్యమంత్రి ఇటుపై విచారణ జరిపించాలని కేసినేని నాని ఒక లేఖను ముఖ్యమంత్రికి రాయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా కేసినేని చిన్ని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నీ కూడా ఖండించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంటే ఓర్చుకోలేని కొన్ని శక్తులు ఇలాంటి వారిని ప్రవేశపెడుతున్నారు అని తన సోదరుపై విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి ఏజెంట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కూడా చెప్పారు. గత టీడీపీ ఎంపీగా చేసినప్పుడు కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే కోవర్ట్లాగా ఉండి పనిచేశారని చెప్పి తన సోదరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే ఆయనపై 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు తన సోదరుడిపై, కేసినేని నానిపై. ఇదే విధంగా చేస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా గతంలో హెచ్చరికల నేపథ్యంలో కొంత రాజకీయాలు అయితే హీట్ పుట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. సోదరులిద్దరూ కూడా బెజవాడ వేదికగా సోషల్ మీడియా వారికైతే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. రవిచంద్, అంటే ఇది కేవలం కేసినేని బ్రదర్స్ మధ్య ఫైట్ గా చూడాలా, రాజకీయంగా కూడా తీవ్ర సంచలనంగా మారబోతోందా? మరోవైపు చంద్రబాబుకు రాసిన లేఖకు సంబంధించి ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అంటే బలరాం, ఇది కొంత రాజకీయాలను పక్కన పెడితే ఒక సోదరుల మధ్య జరిగిన ఇష్యూ లాగానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కేసినేని నాని పర్టికులర్గా గతంలో కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా అంటే లేఖ ద్వారా తీసుకెళ్లడం జరిగింది. ఆయన ఒకటే చెప్తున్నారు, కేసినేని చిన్ని వ్యవహారాల వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది, సరి చేసుకోవాలనే విధంగా ఆయన చెప్తున్నారు. ఈరోజు కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆయన ప్రభుత్వాన్ని ఏమీ విమర్శించట్లేదు. కానీ కేసినేని నాని తన మిత్ర బృందం ద్వారా రాష్ట్రం అపఖ్యాతి అవుతుంది, మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది, ఇవన్నీ జాగ్రత్తగా సర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఒక సూచనలా మాత్రమే చేస్తున్నారు. కానీ ఇవన్నీ చూస్తే కనుక కేసినేని చిన్ని మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అడ్డుకునేందుకు మొత్తం కూడా ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి కుట్రలో కేసినేని నాని ఒక పావులా మారి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రాకుండా అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే బెజవాడ ప్రజలు తిరస్కరించారనే కక్ష తీర్చుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాకూడదు, అభివృద్ధి చెందకూడదనే కక్షతోనే కేసినేని
నాని ఈ విధంగా చేస్తున్నారని కూడా తన సోదరులు మండిపడుతున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఈ అంశాన్ని టీడీపీ అయితే లైట్గా తీసుకుంటుంది. ఎందుకంటే కేసినేని నాని రాజకీయాల నుంచి విరమించాను, నేను ఇక రాజకీయాలతో సంబంధం లేదని దూరంగా ఉంటానని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఏదైతే అసూయతో ప్రజలు ఓడించారు, కేసినేని చిన్ని ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని అసూయతో లేనిపోని ఆరోపణలు చేస్తూ అతనిపై ఈ విధంగా చేస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం పెద్దగా ఈ అంశాలపై పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వర్షా వ్యవహారం సంబంధించి కూడా కేసినేని చిన్ని కూడా చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. వర్షా ప్రతినిధులు కూడా మాట్లాడారు. అయితే ఇది కేసిరెడ్డికి సంబంధించి కూడా చిన్ని కూడా ఒప్పుకుంటున్నారు. గతంలో రాజకీయాల్లోకి రాకముందు ఒప్పందం చేసుకుని పక్క సైట్లు ఉండటం వల్ల ఒక ముందుకు పోదాం అనుకున్నాం, తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక అది విరమించుకున్నాం. ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని కూడా విరమించుకున్నాం. దానివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయినప్పుడు కూడా రాజకీయంగా టీడీపీలో చేరా కాబట్టి అతనితో ఎటువంటి లావాదేవీలు ఉండకూడదని నేను బయటకు వచ్చానని కూడా కేసినేని చిన్ని చెప్తున్నారు. ఈ విధంగా ఈ వివాదం అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వం మాత్రం పెద్దగా ఈ అంశాన్ని పెద్ద పట్టించుకునే అవకాశాలు అయితే కనిపించట్లేదు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.